హైదరాబాద్లో ఎండలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా నేడు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం రోజులు 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండలకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు ప్రజలు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ రెడ్డి అందిస్తారు. హైదరాబాద్లో ఎండ వేడి బగ్గుమంటుంది. గత కొద్ది రోజులుగా చూస్తే దాదాపుగా 39 నుంచి 40 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటికి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా మే వచ్చే వరకు ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉన్నాయి. దాదాపుగా గత 4 రోజుల నుంచి చూస్తే 39 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. ఈరోజు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణం చెప్తుంది. నెక్స్ట్ 1 వీక్ కూడా 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే విధంగా ఉందంటూ కూడా వాతావరణ శాఖ నివేదికలు వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ముఖ్యంగా మరాఠ్వాడా, మధ్యప్రదేశ్, ఒరిస్సా మీదుగా వస్తున్న వేడి గాలుల తీవ్రత కారణంగా కూడా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దీంతోపాటు కొలంబియా యూనివర్సిటీ ఈ మధ్యకాలంలో విడుదల చేసిన నివేదిక కనుక చూస్తే గత 60 సంవత్సరాల్లో 1960 నుంచి 2023 వరకు కూడా నెల రోజులు అంటే 30 రోజుల సమయం ఎండాకాలం నిడివి అనేది పెరిగింది. గతంలో 3 నెలలు ఉండేది, ఇప్పుడు 4 ఏళ్ళుగా మారింది. 1990 వరకు 10 రోజులు మాత్రమే ఎండాకాలం సమయం పెరగగా 1990 నుంచి 2023 వరకు కూడా ఈ యొక్క సంవత్సరంలో 20 రోజులు పెరిగింది. ఓవరాల్గా 30 రోజులు ఎండాకాలం నిడివి పెరిగింది. ఎండాకాలం సమయం కంటే ముందే వస్తుంది. సమయం దాటిపోయిన తర్వాత కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్తో ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతోపాటు వాతావరణ స్థితిగతుల్లో కూడా మార్పులు వస్తున్నాయంటూ కూడా కొలంబియా యూనివర్సిటీ తన నివేదికలో పేర్కొంది. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా కూడా చెట్ల పెంపకం చేపట్టాలి. గ్లోబల్ వార్మింగ్ ఎంత మేరకు తగ్గిస్తే అంత మేరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయంటూ కూడా కొలంబియా యూనివర్సిటీ చెప్పింది. దీంతోపాటు సంబంధించి హైదరాబాద్లో ప్రధానంగా కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి ఎక్కువ కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన ఏవైతే వాహనాలు ఉన్నాయో వీటి ద్వారా కూడా ఉష్ణోగ్రతలు 1 నుంచి 2% పెరుగుతున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దీన్ని తగ్గట్టుగానే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో సాధ్యమైనంత వరకు కూడా పనులు ఇంటి దగ్గర ఉండి చేసుకునే విధంగా, అలాగే చిన్నపిల్లలు పెద్దలు బయటికి రాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఒకవేళ బయటకు వచ్చినప్పటికీ తగినన్ని నీళ్లు తాగడం, దీంతోపాటు కొబ్బరి బండాలు లేకుంటే ఇతర రకాల జ్యూసుల ద్వారా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే విధంగా కూడా చూసుకోవాలంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మే నెల వరకు 42 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేటట్టుగా ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టుగా దాన్ని తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకోండి. మే నెలలో పనులు తక్కువ ఉండేది చూసుకోవాలి. ఏమైనా పనులు ఉంటే వీళ్ళని తొందరగా ఇప్పుడు చేసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నాంపల్లి ఏరియాలో చూస్తున్నాం. దాదాపుగా చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఎక్కువ మంది ఎక్కడైతే బయట పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా నీడ పట్టుకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రోజు రోజుకు ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో నీడ పట్టున పని చేసుకునే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా డేరాలు వేసుకోవడం, లేదంటే ఇతర ప్రాంతాలకు నీడ చోటుకు వెళ్ళి పని చేసుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎవరైతే ఈ ఎండపూట బయటకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్యంగా ఉండడం కోసం వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది.